మెగా డాటర్ నిహారిక నిర్మించిన తొలి సినిమా కమిటీ కుర్రోళ్ళు. గోదావరి జిల్లాలోని పురుషోత్తంపల్లె అనే గ్రామంలో జరిగే కథ ఇది. గ్రామంలో 12 ఏళ్లకోసారి బరికాళ్లమ్మ తల్లి జాతర జరుగుతుంది. అయితే ఈసారి సర్పంచ్ ఎన్నికలకు 10 రోజుల ముందు జాతర జరగాల్సి ఉంటుంది. ఈసారి ఎన్నికల్లో ఊరికి చెందిన యువకుడు శివ అలియాస్ సందీప్ సరోజ్ ప్రస్తుత సర్పంచ్ పులిశెట్టి బుజ్జి అలియాస్ సాయి కుమార్ పై పోటీకి నిలబడేందుకు ముందుకొస్తాడు. గత జాతర సమయంలో కమిటీ కుర్రోళ్లు 11 మంది కారణంగా ఊళ్ళో జరిగిన గొడవల్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి జాతర జరిగేంత వరకు ఎన్నికల ప్రచారం చేయొద్దని ఊరి పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? 12 ఏళ్ల క్రితం ఊర్లో జరిగిన గొడవేంటి? కమిటీ కుర్రోలలో ఒకడైన ఆత్రం అలియాస్ నరసింహ ఎలా చనిపోయాడు? జాతర ఎలా జరిగింది? ఎన్నికల్లో ఎవరు గెలిచారు అనేదే మిగతా కథ. బాల్యం ప్రతి ఒక్కరికి ఒక మధుర జ్ఞాపకం. ఎంత ఎదిగినా ఎంత దూరంలో ఉన్నా మన మనసుకి హత్తుకొని ఉండే గురుతులన్నీ బాల్యంతోనే ముడిపడి ఉంటాయి. కమిటీ కుర్రోళ్ళు సినిమా చూస్తున్నంతసేపు 90ల తరానికి చెందిన వారంతా తమ బాల్యంలోకి తొంగి చూస్తారు. మళ్ళీ రోజులు వస్తే బాగుండు అన్నంతగా మనల్ని బాల్యంలోకి తీసుకెళ్లడంతో డైరెక్టర్ యదువంశీ సక్సెస్ అయ్యారు. ఈ సినిమాకు ప్రింట్ మీడియా ఇచ్చిన రేటింగ్ 3. కానీ కథనాన్ని ఆసక్తికరంగా నడపటంతో కొంత తడబడ్డాడు. సినిమా ప్రారంభం బాగుంటుంది. అప్పట్లో గ్రామాల్లోని పిల్లల మధ్య స్నేహం ఎలా ఉండేది, కులం మతం అనే తేడా లేకుండా ఎలా కలిసిమెలిసి ఉండేవాళ్ళు, అప్పటి ఆటలు చిలిపి చేష్టలు అన్నీ తెరపై చూస్తుంటే 90s కిడ్స్ అంతా ఆయా పాత్రల్లో తమను తాము ఊహించుకుంటారు. దీంతో కమిటీ కుర్రోళ్ళకి వెబ్సైట్స్ ఇచ్చిన రేటింగ్ 2.75. ఇంటర్వెల్ వరకు వినోదాత్మకంగా సాగుతూ రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ హృదయాలను బరువెక్కిస్తుంది. అయితే ఆ ఎమోషన్ని అదే స్థాయిలో కొనసాగించలేకపోయాడు. ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 2.5. ఈ సినిమాలో నటించిన 11 మంది హీరోలతో పాటు చాలా ప్రధాన పాత్రల్లో నటించిన వారంతా కొత్త వాళ్లే. అయినా కూడా చాలా న్యాచురల్ గా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. అనుదీప్ దేవ్ సంగీతం సినిమాకు ప్రధాన బలం. పాటలు కథలో భాగంగా సాగుతూ వినసొంపుగా ఉంటాయి. తనదైన బీజిఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరి అందాలను తెరపై చక్కగా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నంతగా ఉన్నాయి. ఈ సినిమాకు రియల్ వ్యూ ఇచ్చే రేటింగ్ 2.75. ప్రింట్ మీడియా 3, వెబ్సైట్స్ 2.75, ఆడియన్స్ 2.50, రియల్ వ్యూ 2.75.